ఆధ్వర్యంలో మా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ముఖ్య నాయకులు యువత అన్ని గ్రామాల నుంచి పార్టీ అధ్యక్షులు మరియు మాది మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అందరి ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మన మండల్లో ఉన్నటువంటి బ్రిడ్జిల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 52 కోట్లు బ్రిడ్జిల కొరకు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయ్యి టెండర్కు పిలిచేటువంటి సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల టెండర్లు పిలవలేకపోయింది ప్రభుత్వం గతంలో. అలాంటి 52 కోట్ల నిర్మాణాలు అవి మరియు కొండాపూర్ గ్రామంకు సంబంధించినటువంటి 5 కోట్ల బ్రిడ్జిలు వర్కులు టెండర్లు అయినాయి. ఆల్రెడీ వర్కులు స్టార్ట్ అయిన వర్కులను పూర్తి చేయలేక అవి పెండింగ్లో ఉండి వాటిని ఇంకో కొంత 50% వర్క్ కూడా జరిగి ఉంది. ఇంకో 50% వర్క్ అయితే అది కంప్లీట్ అయ్యేది. ఆ రోడ్డు నిమ్మపల్లి నుంచి ఇట్లా మళ్ళీ సుద్దాల వరకు లింకప్ అయి ఉన్నటువంటి పిఆర్ పంచాయతీరాజు సంబంధించినటువంటి రోడ్డు చాలామందికి రవాణా సౌకర్యంగా ఇక్కడ నుండి అన్ని గ్రామాలకు లింకప్ అవ్వకుండా వస్తుంది. కాబట్టి ఆ బ్రిడ్జిని పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటి పట్ల నిర్లక్ష్యం వివరించడమే కాకుండా ఉన్నటువంటి ఇక్కడ నుండి రుద్రేంగి నుంచి ఒక 3-4 మండలాలను కలుపుకొని వచ్చినటువంటి బౌసపేట వెంకట్రావుపేట బ్రిడ్జి కూడా అది టెండర్కు పిలిచే సాయిల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయినటువంటి బ్రిడ్జిలను కూడా మామిడిపల్లి అలాగే మామిడిపల్లి టు నిజామాబాద్, ఇంకొకటి నిమ్మపల్లి నుంచి వట్టిమల్ల బ్రిడ్జి, ఈ 3 బ్రిడ్జిలు, ఒకటి మెయిన్ రోడ్డు ఆర్ఎంబి రోడ్లో ఉన్నటువంటి ఇంకొకటి కొండాపూరు నిమ్మపల్లి దగ్గర బ్రిడ్జి కూడా అట్లే పెండింగ్లో పెట్టి వాటి డబ్బులను ఆ ప్రొసీడింగ్లు క్యాన్సిల్ చేసి వాటి డబ్బులను వేరే దానికి ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే, వర్షాలు స్టార్ట్ అయినాయి, ఈ 3 నెలలు ఏదైనా బ్రిడ్జిలు నిర్మాణం చేయాలంటే ఇది సరైన సమయం కాబట్టి ఇప్పుడు బ్రిడ్జిల నిర్మాణాలు ఇట్లా టెండర్లు పిలిచి స్టార్ట్ చేయకపోతే రాను భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రభుత్వం ఈ బ్రిడ్జిల పట్ల ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు లేదు. వాటి ఊసు కూడా తీసుకురావట్లేదు, వాటి సందర్భం కూడా ఎక్కడ తేవట్లేదు. వారు ఏమి ఉన్నా ఎక్కడ మట్టి అమ్మాలే, ఏడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ ఇసుక దిబ్బలు ఉన్నాయి, ఏ ఇసుక అమ్మాలే, వాటి మీద పెట్టినటువంటి ఇంట్రెస్టు ఇవాళ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మరి బ్రిడ్జిలు నిర్మించాలి, వీటి పట్ల ఎలాంటి ఆలోచన చేయట్లేదు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ. స్థానిక నాయకత్వంలో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని ఏదో గొప్పలకు చెప్పుకోవడానికి పోతున్నారు తప్ప ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేసి ప్రజలకు ఉపయోగపడే పని చేసింది దాఖలాలు లేవు. రేషన్ కార్డులను పెడుతున్నారు, వాటి మీద ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే అప్పుడు గ్రామాలలో అప్లికేషన్స్ తీసుకున్నారు, వాటి మీద ఎప్పటి వరకు కూడా వాటి మీద ఎలాంటి సర్వే లేదు, వాటి పట్ల ఆలోచన లేదు, వాటి మీద ఇప్పటి వరకు ఎవరు ఎంక్వైరీకి రాలేరు. మొన్న ఏదైతే కులగణనలో తీసుకున్నటువంటి అప్లికేషన్స్ మాత్రమే సర్వే చేయడం జరుగుతుంది. అంటే కులగణన కొరకు చేసిందా, లేకపోతే రేషన్ కార్డులు ఉన్నాయా, నీకు సిలిండర్ ఉందా, నీకు ఇంట్లో కరెంట్ ఉందా, లేకపోతే ఇంకేదన్నా ఉందా, దాని పట్ల నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని కోతులు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అని చెప్పి వాటి మీద ఎంక్వైరీ చేసిందా? కులగణన అంటే ఒక కులం మీద చేయాల్సినటువంటి కులగణనలలో తీసుకున్నటువంటి అప్లికేషన్స్ మాత్రమే రేషన్ కార్డుల కొరకు ఇవాళ సర్వే చేయడం జరుగుతుంది. గతంలో గ్రామాలలో అప్పుడు తీసుకున్నటువంటి అప్లికేషన్స్ పట్ల ఎలాంటి ఆలోచన లేదు. ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు. మరి ఇది అప్పుడు తీసుకున్నటువంటి అధికారులు మరి అవి ఆన్లైన్ చేసిరు, వాటికి రిసిప్ట్లు కూడా ఇచ్చిండ్రు. దేని కొరకు ఎవరు అప్లికేషన్స్ పెట్టుకున్నారు అన్నది వాటి పట్ల ఇప్పటి వరకు రికార్డు లేదు. దాని మీద అసలు ఏం చేసిరు ఏందో తెలియదు.
జనగణన అని చెప్పి పెట్టిండ్రు, దాని పట్ల ఎలాంటి కూడా ఆలోచనలు చేయట్లేదు. కులగణన అని పెట్టిన దానిలోనేమో ఈ కులాల వేదిక తీసుకున్నటువంటి సర్వేలో అప్లికేషన్స్ ఏదో కొందరు అప్లికేషన్ చేసుకున్నారు, వాటి మీద మాత్రమే ఇలా రేషన్ కార్డులు సర్వే చేయాలని గ్రామాలలో అధికారులకు ఆదేశాలు ఇచ్చి తిరగడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. ఇంకొకటి కూడా, ఏదైతే రేషన్ కార్డులలో తీసుకున్నటువంటి 1,50,000 2 లక్షలు అన్నది సంవత్సర ఆదాయం అన్నది అది పెంచాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడో 10 ఏళ్ల కింద మా ప్రభుత్వం అప్పుడు 70,000 50,000 ఉన్నటువంటి గ్రామ స్థాయిలో 50,000 ఉన్నటువంటి సంవత్సర ఆదాయాన్ని అది 1,50,000 చేసినాం. మళ్ళీ 70,000 ఉన్నటువంటి అర్బన్ ఏరియాలలో పట్టణాలలో ఉన్నటువంటి 70,000 ఆదాయం ఉన్నదాన్ని 2 లక్షలు చేసి అప్పుడు పెట్టినటువంటి దాన్నే ఈరోజు కూడా అదే ఆ సంవత్సర ఆదాయం కింద తీసుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని అట్లా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఈరోజు ఆ ఆదాయం అన్నది ఇంకా 10 ఏళ్ళకి ఇప్పటికి ఒకేలాగా ఉండదు. జీవన విధానంలో మార్పు జరిగింది, రేట్లు పెరిగినాయి. 1,50,000 2 లక్షలతోని పట్టణంలో బతికే పరిస్థితులు లేరు. అందుకని దాన్ని 3 లక్షలు చేసి దీన్ని 1,50,000 దానికి కనీసం 2 లక్షలు అన్న చేస్తే సంవత్సర ఆదాయం చాలామందికి పేదలకు ఎలిజిబిలిటీ వస్తుందన్నది మా ప్రభుత్వానికి మేము టీఆర్ఎస్ తరఫున ఒక సజెషన్ చేస్తున్నాం. దాన్ని పట్టించుకోలే, దాన్ని 3 లక్షలను 2 లక్షలు చేయాలని కోరుతున్నాం. రెండోది, బ్రిడ్జీల పట్ల తొందరగా టెండర్లు పిలిచి వాటిని కంప్లీట్ చేయాలి. లేదంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు ఉన్నారు అక్కడి నుంచి చాలా రోజు మండల హెడ్ క్వార్టర్కి రావాలంటే ఎన్నో పనులకు మండల హెడ్ క్వార్టర్ రావాల్సి వస్తుంది. బ్రిడ్జిల నిర్మాణం ఇప్పుడు టెండర్లు తొందరగా ఈ మార్చి లోపు పిలిస్తే ఆ పనులు పూర్తి అవుతాయి. కానీ మళ్ళీ వర్షాలు వచ్చిన తర్వాత వర్షాల వంక పెట్టుకొని ఇప్పుడు నిర్మాణానికి అనుకూలమైన సమయం కాదు అని చెప్పి మళ్ళీ పెండింగ్ పెట్టే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం. కానీ